హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్కి 18,000 జీతం అంటూ ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ థంబ్నెయిల్లో చూడడం జరుగుతుంది. దానితో పాటుగా నోటిఫికేషన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ప్రముఖ కలెక్టరేట్ ఆఫీస్ ముందైతే భారీ ధర్నాని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఈ యొక్క ధర్నా ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండల కేంద్రంలో జరిగింది, అసలు ఏ విధమైనటువంటి సమాచారం ఇక్కడ ఉంది, వారు చేసినటువంటి ధర్నా సఫలీకృతం అయ్యిందా లేదా, వారికి ఈ 18,000 రూపాయల జీతంతో పాటుగా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ శుభవార్త అందేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలనైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కామెంట్ సెక్షన్ కింద హైప్ పాయింట్స్ అనేది కూడా ఉంటాయి. వీడియో మీకు నచ్చితేనే మీరు ఆ హైప్ పాయింట్స్ అనేది కూడా ఇవ్వండి. ఇంకా ఈ వీడియో అయితే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు అని చెప్పేసి మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇది నిన్నటి రోజున జరిగినటువంటి ధర్నా కార్యక్రమం. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన ఆధారంగా నేను మీకోసం ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గోనె మణి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లపై ప్రభుత్వం రోజురోజుకు పనిభారం పెంచుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 5G నెట్వర్క్తో పనిచేసే సెల్ ఫోన్లను పంపిణీ చేయాలన్నారు. BLO డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. రూపాయలు 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14,236 టీచర్స్ మరియు హెల్పర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య, నేతలు రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయ, ఇంద్ర, సంధ్య, రత్నకుమారి, సరోజ పాల్గొన్నారు. ఇక్కడ ప్రముఖంగా వీళ్ళు వినిపిస్తున్నటువంటి 2 డిమాండ్స్ ఏంటి అంటే, ఒకటి కనీస వేతనం ఇప్పుడు 10 నుండి 11,000 చిల్లర ఆ డబ్బులు మాత్రమే ఇస్తున్నారు. జీతం అనేది చాలని జీతంతో వెట్టి చాకిరి చేస్తున్నాము, మాకు కనీసం 18,000 రూపాయల జీతం ఇవ్వాలి అని చెప్పేసి వీరైతే కోరడం జరుగుతుంది. దానితో పాటుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 14,236 పోస్టులను కూడా భర్తీ చేయాలి అని, అవి ఖాళీగా ఉన్న చోట ఇన్ఛార్జ్ రూపంలో అదనపు పనిభారాన్ని మోపుతున్నారు అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 విషయాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అంగన్వాడీకి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.